అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్ అండి. ఈరోజు మన ఫీల్డ్లో భాగంగా ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా గోకనపల్లి అనే గ్రామానికి వచ్చాం. ఇక్కడ సార్ ఒక 4 ఎకరాల తోట వేశాడు. ఈ తోటలో ప్రతి రైతు మల్లెపూల తోట చూస్తూ అంటారుగా, మిరప తోటలో ఆ మల్లెపూల తోట ఇప్పుడు చూస్తున్నారు మీరు. మధ్యాహ్నం 11 అవుతుంది. ఈ టైంలో కూడా ఈ తోట ఏ రకంగా మల్లెపూల తోటలాగా ఉంది, ఎంత హైట్ పెరిగింది, ఇది దీంట్లో ఒక 3 సార్లు వసదా కొట్టాడు. కొట్టిన తర్వాత ఎంత కాపు పడ్డది అనేది రైతుని అడిగి తెలుసుకుందాం అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? ధనియాకులు ఉపేందర్ అండి. గోకన్నపల్లి గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఓకే. ఇప్పుడు మీకు ఎప్పటి నుంచి పరిచయం? మేము 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు అయింది. అసలు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసావు? 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు వేసాం. 4 ఎకరాలు ఏ ధైర్యం మీద వేసినావు? వసదా ఉందిగా. వసదా ఉన్న ధైర్యం మీద కొట్టినావా? అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు వసదా ఎన్నిసార్లు కొట్టినావు? 3 సార్లు అయిపోయినాయండి. 3 సార్లు కొట్టినావు. లాస్ట్ టైం ఏమేమి కొట్టినావు? మొన్న జంపు, వసదా, కెంబా 3 కలిపి కొట్టినావు. కొట్టిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది? అసలు మీకు వసదా వల్ల జరిగింది ఏంది, కెంబా వల్ల జరిగింది ఏంది? కెంబా నల్లిపోయిందండి. పచ్చదామ, తెల్లదామ, వసదా దగ్గర కాపు, పూత మంచిగా వచ్చిందండి. గోడ రానిలేదు, నలుపుదానం. ఇప్పుడు కెంబా కొట్టావు కదా, మరి ఏం పోయింది నీకు? కెంబాకి నల్లిపోయిందండి బాగా. అంటే పూతలో నల్లే? పూతల నల్లి, ఎర్ర నల్లి. ఇంత ముందు ఉన్నది దాంట్లో ఉందండి. ఉంది. నీట్గా ఉంది. చూసినా ఇవాళ డేట్ ఎంత? 27వ తారీఖు డిసెంబరు. ఈ టైంలో ఈ పూతలో నల్లి లేకుండా ఎంతమంది పెంచుతున్నారు తోటని అర్థం చేసుకోండి. లాస్ట్ కొట్టిన మందు కెంబా, జంపు, వసదా కలిపి కొట్టాడు. వసదా ఆల్రెడీ ఇది 3వ సారి కొట్టాడు. అన్న 3 సార్లు ఎందుకు వసదా కొట్టుకుందాం అనుకున్నావు? 3 సార్లు అంటే ఇది దీంట్లో పనితనం ఉందన్న. ఏం కనిపించావు అసలు పనితనం? అంటే పోయిన సంవత్సరం వాడినావు. పోయిన సంవత్సరం ఒకసారి కొట్టినా. 3 సార్లు కొట్టింది కానీ 1 సంవత్సరం కొట్టినా. ఈ సంవత్సరం 3 సార్లు అయింది. అయితే ఇది నలుపు వస్తుందండి, గోడ వస్తుంది, పెరుగుదల ఉంది, చేను పూత బాగా వస్తుంది, మల్లెపూల తోట అన్నట్టు ఉంది. ఒక్కసారి వసదా కొడితే ప్రతి రైతు ఎన్ని క్వింటాల కాపు పడుతుంది? 10 క్వింటాలు పడుద్ది పక్క. దాంట్లో చెబుతున్నా, నేను కొట్టున్నా, ఇప్పుడు కొట్టినగా 10 క్వింటాలు.